गोपीजना वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज विहारी जय राधा बिहारी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 హరే రామ హరే రామ. మహారాజ్ రానియండి, మహారాజ్ కంప్లీట్ చూస్తుండలేరు. ఆగండి మాతాజీ. శ్రీనివాస్ ప్రభు మీరు మధ్యలో పాడారు, అలా పాడకండి, పూర్తి కానివ్వండి గురువు గారిని. నేను వాడలే ప్రభు, నేను వాడలే ప్రభుజీ. హరే కృష్ణ. గురు అది హరే పూర్తిగా కృష్ణ హరే కృష్ణ మంత్రం పూర్తిగా అయ్యే వరకు ఆగండి, అప్పుడు మళ్ళీ చేయండి. సగం మంత్రం మధ్యలో ఆపం. ఆపొద్దు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. జయ గౌర హరి బోల్ 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 హరి బోల్. జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ 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 ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ శ్రీపాద్ గురుదేవ్ శ్రీపాద్ జయ 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 గురుదేవ్ శ్రీపాద్ గురుదేవ్ శ్రీపాద్. జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. जय गुरु महाराज श्री श्रीपाद की जय, जगत गुरु श्रीला प्रभुपाद की जय, श्री गौर निताय की जय, लक्ष्मी नरसिंहदेव भगवान की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, जय श्री श्री राधा माधव की జయ. ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. भगवान श्री वासुदेव की జై. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం 31వ శ్లోకం.
సర్వభూతస్థితం యో మాం సర్వభూతాస్థితం యో మాం భజతి ఏకత్వం ఆస్థితః భజతి ఏకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సయోగి మయి వర్తతే. తెలుగులో చదవండి. హరే కృష్ణ గురు మహారాజ్, దండవత్ గురు మహారాజ్. నేను చదువుతున్నాను ఈరోజు. హరే కృష్ణ, హరే కృష్ణ. 31వ శ్లోకం, 6వ అధ్యాయం 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజతే ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి యోగి మయి వర్తతే. ప్రతి పదార్థము సర్వభూత స్థితం ఎల్లరి హృదయమునందున్న యా ఎవడు మాం నన్ను భజతి భక్తియుక్త సేవతో సేవించును ఏకత్వమున అస్థిత నిలిచినవాడై సర్వదా అన్ని విధముల వర్తమానోపి నిలిచి ఉన్నప్పటికీ సహా అతడు యోగి దివ్యజ్ఞాని మయి నాయందు వర్తతే నిలిచియుండును. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఏకమేనని ఎరిగి పరమాత్మ భజన మందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే నిలిచియుండును. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. పరమాత్మ ధ్యానమును సాగించుచు యోగి శ్రీకృష్ణుని సంపూర్ణాంశమును శంఖము చక్రము గద పద్మమును దాల్చిన చతుర్భుజాహు విష్ణువుగా హృదయము నందు వీక్షించును. యోగి అయిన వాడు ఆ విష్ణువు శ్రీకృష్ణునకు అభిన్నుడని ఎరుగవలెను. వాస్తవమునకు కృష్ణుడే అట్టి పరమాత్మ రూపములు ఎల్లరి హృదయముల యందును ఉన్నాడు. అంతేగాక అసంఖ్యాక జీవరాశులలో నిలిచి ఉన్న అసంఖ్యాక పరమాత్మల నడుమను ఎట్టి భేదము లేదు. అలాగుననే శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన కృష్ణ భక్తి రసభావితునికి మరియు పరమాత్మ ధ్యానమునందు సంలగ్నమైన పూర్ణయోగికి ఎట్టి భేదము లేదు. కృష్ణ భక్తి భావన యందున్న యోగి భౌతిక స్థితిలో వివిధ కర్మల యందు నియుక్తుడైనను సదా కృష్ణుని యందే స్థితిని కలిగి ఉన్నట్టి వాడు అగును. నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ ముక్తస్య ఉచ్యతే అనుచు శ్రీ రూప గోస్వామి వారి భక్తి రసామృత సింధువు 1.2.187 నందు ఇది నిర్ధారింపబడినది. అనగా కృష్ణ భక్తి యందు చరించు భక్తుడు అప్రయత్నముగా ముక్తుడే యగుచున్నాడు. ఈ విషయము నారద పంచరాత్రమునందు ఈ విధముగా ధృవీకరించబడినది. దిక్కాలాధ్యాన వచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మాని యోజయేత్. సర్వవ్యాపియు మరియు దేశకాలాతీతుడును అగు శ్రీకృష్ణుని దివ్య రూపముపై ధ్యానము కావించువాడు శ్రీకృష్ణుని భావనలోనే నిమగ్నుడై తదనంతరము ఆ భగవానుని దివ్య సహచర్యమును ఆనంద స్థితిని పొందగలడు. కృష్ణ భక్తి రస భావన అనునది యోగ పద్ధతి యందు అత్యున్నత సమాధి స్థితి వంటిది. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపున ఎల్లరి హృదయముల యందు వసించియున్నాడనేటి ఈ అవగాహనయే యోగిని దోషరహితునుగా చేయగలదు. ఏకో అపి సన్ బహుదా యో అవభావతి. భగవానుడు ఏకమే అయినను అసంఖ్యాక హృదయములలో బహురూపునిగా నిలిచి ఉన్నాడు అని వేదములు గోపాల తాపాన్యు ఉపనిషత్తు 1.21 ఆ భగవానుని అచింత్య శక్తి
శక్తిని నిరూపించుచున్నది. ఇదే విధముగా స్మృతి శాస్త్రమునందును ఇట్లు తెలుపబడినది. ఏక ఏవా పరో విష్ణు సర్వవ్యాపీ న సంశయ ఐశ్వర్యాద్రూపమేకం ఛా సూర్యవత్ బహుధేయత్. విష్ణువు ఏకమే అయినను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించి ఉండును. ఒకే సమయమున సూర్యుడు అనేక ప్రదేశములలో ఉదయించు రీతి అతడు ఏకరూపుడైనను తన అచింత్య శక్తిచే సర్వత్రా నిలిచియుండును. హరే కృష్ణ గురుమహారాజ్. దండవత్ ప్రణాం గురుమహారాజ్. హరే కృష్ణ ప్రభు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమణయే మణిపూర్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారండతాయ తే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురు శిల శ్రీపాద్ की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय. सर्वभूत स्थितं यो मां भजति एकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते. సో శ్లోకం చాలా మంచి శ్లోకం. సర్వభూత స్థితం. సో మొదటిది భగవంతుడు ఎక్కడ 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 అని మనందరం చూస్తుంటాం. నిజానికి భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. సర్వభూత స్థితం యో మాం. మన హృదయంలోనే కాదు, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు భగవంతుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతవిద్ వేదకృదేవ చాహం. సో భగవంతుడు మనందరి హృదయాల్లో ఉన్నాడు. మరి ఉంటే ఆయన ఉన్నాడని మనం ఎలా తెలుసుకుంటాం? మనం స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి, మనకి ఏదైనా గుర్తొస్తుంది అనుకోండి, ఆ గుర్తు రావడానికి కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. మన చేతుల్లో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? భగవంతుని చేతిలో ఉన్నది. భగవంతుని ద్వారా వస్తుంది. అపోహనం అంటే మర్చిపోవటం కూడా. మనం మర్చిపోవాలని ట్రై చేస్తుంటాం, డిలీట్ అవ్వదు ఫైల్ మైండ్లో నుంచి. సో అది ఎవరు డిలీట్ చేస్తారు? భగవంతుడు, పరమాత్మ. జ్ఞానం, మనం కొన్ని చూస్తూ ఉంటాం, కానీ మనకు అది అర్థం ఎలా అవుతుంది? రియలైజేషన్, అది కూడా భగవంతుడి ద్వారా వస్తుంది. అది కూడా కదా. మన స్టూడెంట్స్కి దీని అనుభవం ఉండొచ్చు. ఎలాగంటే కొన్నిసార్లు మనం చదువుతాం, కాన్సెప్ట్స్ వింటాం, కానీ అర్థం కావాలి. సో అర్థం అవటం అనేది అది కూడా భగవంతుని ద్వారా వస్తుంది. అది కూడా అలాగే భగవంతుడు మనం చేసే పనులన్నిటికీ కూడాను సాక్షిగా ఉంటాడు.
అలాగే ఈ దేహానికి మనకి ఒక ఓనర్ లాగా కూడా ఉంటాడు భగవంతుడు. సో ఈ విధంగా భగవంతుని మనం హృదయంలోనే చూడొచ్చు. ఆయన యొక్క ఎఫెక్ట్, మన హృదయంలో ఆయన ఉన్నటువంటి ఎఫెక్ట్. హరే కృష్ణ గురు మహారాజ్. రాజు గారు లెఫ్ట్ అయ్యారు. గురు మహారాజ్ గారు హాల్లో ఉన్నట్టున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. అవునవును ఉన్నారు ప్రభుజీ. ఉన్నారు. ఉన్నారు. మ్యూట్ అయింది. అవును ప్రభు. మ్యూట్. ఎందుకైంది? హరే కృష్ణ. ఎవరు హరే చేశారు కృష్ణ మీకు? గురు. ఎప్పుడైంది మ్యూట్? ఇంతకుముందు ఇంతకుముందు అయింది గురు మహారాజ్. మినిట్ ఒక్క అయింది. జస్ట్ ఒక అదే 10 seconds ఆటోమేటిక్ అయింది గురు మహారాజ్. 10 to 10 15 సెకండ్స్. seconds. ఎవరు చేశారు 10 to మ్యూట్? 15 seconds. నేనే టచ్ చేయలేదు. లేదు గురు మహారాజ్, అదే అయినట్టుంది. ఎవరైనా చేయలేదు. ఆ? ఎవరు చేయలేదా? చేయలేదు గురు మహారాజ్. ఆ. చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు ఇక్కడ హోస్ట్లు. 1 2 ముగ్గురం 3 4 5 6 7. పోస్ట్. సరే. సో ఏం చెప్తున్నానంటే భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ విభజించబడలేదు. ఇదే చెప్తాను. ఒకే వ్యక్తి ఇన్ని చోట్ల ఎలా ఉండగలుగుతున్నాడు విభజించబడకుండా? అదే అచింత్యం, అచింత్య గుణస్వరూపం. ఆయన స్వరూపము అచింత్య గుణాలు ఉన్నటువంటి స్వరూపం. భగవంతుడికి మనలాంటి ఆకారం లేదు, భౌతిక ఆకారం లేదు, కానీ అచింత్యమైనటువంటి ఆకారం ఉంది. అచింత్య గుణస్వరూపం. సో ఇది చాలా విచిత్రమైనది. ఒక్కొక్క హృదయాల్లో ఉన్నాడు, కానీ విభజించబడలేదు. అదొకటి. దీనికి ప్రభుపాద్ గారు ఏ ఉదాహరణ ఇస్తున్నారు? ఎలా అయితే సూర్యుడు అన్ని ప్రదేశాల్లో కనిపిస్తాడు, ఉన్నది ఒక చోటే, కానీ అన్ని ప్రదేశాల్లో కనిపిస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఒక్క చోటే ఉండి అన్ని చోట్ల కనిపిస్తాడు. ఇప్పుడు మన సూర్యుడు కూడా చూడండి, ఉదయాన్నే ఎర్రగా ఉంటాడు మనకి, కొంచెం తర్వాత మెల్లిగా తెల్లగా అయిపోతాడు. అంటే ఎన్ని రంగులు మారాడు? చాలా రంగులు, చాలా షేడ్స్ మారాడు. రెడ్, ఎరుపు నుంచి తెలుగుకి. అలాగే సాయంత్రం. సో మనకి ఎరుపుగా కనిపించే సమయంలో వేరే చోట సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. అదే సూర్యుడు ఒకే చోట ఉన్నాడు, ఒకరికి తెల్లగా కనిపిస్తున్నాడు, ఇంకొకరికి ఎర్రగా కనిపిస్తున్నాడు.
అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఒకే చోట ఉండి అన్ని చోట్ల ఉన్నట్టు కనిపిస్తాడు. అలాగే కావాలంటే వేరు వేరు రూపాల్లో ఉన్నట్టు కూడా కనిపిస్తాడు. ఇప్పుడు రాముడు అవతారం తీసుకున్నాడు అనుకోండి. కృష్ణుడు రాముడు అవతారం తీసుకున్నాడు, లేదా నరసింహ అవతారం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నుంచి వాళ్ళిద్దరూ వేరైపోయినట్టు కాదు. ఒకే వ్యక్తి మనకి ఇక్కడ నరసింహస్వామిలాగా కనిపిస్తున్నాడు ఈ ప్రదేశంలో. ఎలాగైతే ఒక్క సూర్యుడు ఇక్కడ ఎరుపుగా కనిపిస్తున్నాడు, వేరే చోట తెల్లగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే, కానీ వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు రూపాల్లో కూడా కనిపించగలడు ఒకేసారి. అదే ఆయన యొక్క అచింత్య గుణస్వరూపం. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందువల్ల రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప అనే ప్రశ్న లేదు. ఎందుకంటే రాముడు ఈజ్ ఈక్వల్ టు కృష్ణుడు. రెండు వేరు వేరైతే మనం అనొచ్చు. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, లేకపోతే విష్ణుమూర్తి గొప్ప. సో వీళ్ళందరూ ఒకే వ్యక్తి మనకి వేరు వేరు చోట్ల వేరే విధంగా కనిపిస్తారు. అది అచింత్య గుణ స్వరూపం. సో ఏకత్వం అస్థిత అంటే ఇది వేరు వేరు హృదయాల్లో ఉన్నప్పటికీ ఏకత్వం ఒక్కడే అన్ని చోట్ల ఉన్నాడు, విభజింపబడకుండా. సర్వదా వర్తమానోపి అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఒక్కడే అయి ఉన్నాడు. ఏకత్వం అస్థిత సర్వతా వర్తమానోపి అన్ని చోట్ల ఉన్నప్పటికీ అన్ని చోట్ల ఉన్నది ఒకే వ్యక్తి, ఒకే పీస్, సింగిల్ పీస్ ఆఫ్ భగవాన్. యూ కెనాట్ సే పీస్ టు భగవాన్, బట్ మన భాష ఎలా అయితే సూర్య భగవానుడు ఒక వన్ పీస్ కదా, వన్ పీస్ సూర్యుడు వేరు వేరు చోట్ల నుంచి వేరు వేరు రకాలు కనిపిస్తాడు. అదేవిధంగా భగవంతుడు వేరు వేరు చోట్ల వేరు రకాలు కనిపిస్తాడు. అలా అని చెప్పేసి అన్ని రూపాలు ఆయనవి కాదు. అది మన వేదాల్లో ముందుగానే చెప్పబడి ఉంటుంది ఎప్పుడు వస్తాడు భగవంతుడు అనేది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. అనంత రూపం ఉన్నాయి ఆయనకి, అనంత రూపాలు ఉన్నాయి, కానీ అన్ని రూపాలు ఆయన కాదు. అది. సో ఈ విధంగా మనం భగవంతుడు అర్థం తీసుకోవాలి. అలాగే హనుమంతుడు కృష్ణుడు చూసినప్పుడు ఆయనకి రాముడిలా కనిపిస్తాడు, వేరే వాళ్ళందరూ కృష్ణుడిలా కనిపిస్తాడు. సో ఆ విధంగా ఒకే వ్యక్తి ఒకే చోట కూడా రెండు విధాలుగా కనిపించగలడు. ఇది కూడా అచింత్య గుణ స్వరూపం. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుని అర్థం చేసుకుంటారో ఏకత్వం అస్థిత సర్వతా వర్తమానోపి సయోగి మై వర్తతే, అటువంటి యోగి నన్నే చేరుకుంటాడు, నాతోనే ఉంటాడు. సో ఇందులో ఇంకొక విషయం ఉంది. అదేంటంటే అన్ని హృదయాల్లో ఉంది ఒక్కడే ఏకత్వం అంటే దీన్ని ఆత్మ పరమాత్మ ఒకటే అనేటువంటి అర్థం వచ్చేట్టుగా ఒకటి ఉంటుంది అనమాట. అది కరెక్ట్ కాదు. అన్ని హృదయాల్లో ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్మ రెండు ఒకటి కాదు. ఇక్కడ ఈ అన్ని హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఏకత్వం అంటే అది పరమాత్మని ఏకత్వం, అక్కడే పరమాత్ముడు అని. ఆ ఏకత్వం ఆత్మ పరమాత్మకి ఏకత్వం కాదు. ఎలాగంటే ఒకవేళ అది కూడా ఆత్మ పరమాత్మ ఏకత్వం గురించి కనుక ఒకవేళ మాట్లాడి ఉంటే దానికి సంబంధించిన విషయం అయి ఉంటే మనకి మనకి మన శరీరం మాత్రమే మనకు స్పృహ ఉంటుంది. వేరే వాళ్ళ శరీరంలో నొప్పి ఉన్నా మనకు తెలియదు.
సో ఒకవేళ ఈ ఆత్మ, ఈ ఏకత్వం ఆత్మకు కూడా వర్తించినట్లయితే మనం వేరే వాళ్ళ శరీరంలో జరిగేటువంటి అనుభూతి కూడా మనం పొందొచ్చు. నొప్పి గాని, భయం గాని, లేదా రుచి గాని. వేరే వాళ్ళు రసగుల్లా తింటే మనం తినకుండా కూడా దాన్ని టేస్ట్ చేసేయొచ్చు మనం. ఈ ఏకత్వం గనక ఆత్మకు కూడా వర్తించినట్లయితే. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళ ప్లేట్‌లోంచి రసగుల్లా లాక్కొని తినాల్సిన పని ఉండదప్పుడు. సో, ఈ ఉదాహరణ వల్ల ఏమర్థమవుతుంది? ఈ ఏకత్వం కేవలం పరమాత్మకు మాత్రమే, భగవంతుడికి మాత్రమే ఏకత్వం. ఆత్మ పరమాత్మ ఏకత్వానికి కాదిది. కదా! ఈ 13 అధ్యాయంలో కూడా ఇది ఉంటుంది. దీని గురించి. ఈ శరీరంలో ఆత్మ ఉంది. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం కదా! క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞ అంటే శరీరాన్ని అనుభూతిని అనుభవించే వ్యక్తి క్షేత్రజ్ఞ అంటే. ఎవరన్నా గిచ్చారనుకోండి మనం, ఈ క్షేత్రంలో గిచ్చబడింది కాబట్టి దాని యొక్క నొప్పి మనకు తెలుస్తుంది. అది క్షేత్రజ్ఞ అంటే. లేదు మనం ఏదన్నా స్వీట్ తిన్నాం అనుకోండి తియ్యగా ఉంటుంది. అది క్షేత్రజ్ఞ. సో, మనం ఈ శరీరంలో ఉన్న మన శరీరానికి మనం క్షేత్రజ్ఞులం. కానీ పరమాత్మ కూడా ఈ శరీరానికి క్షేత్రజ్ఞుడే. అలాగే అన్ని శరీరాలకి కూడా క్షేత్రజ్ఞుడు. సో, ఒకవేళ ఆత్మ, పరమాత్మ ఏకత్వం ఈ శరీరంలో ఉంది అని మనం తప్పుగా అనుకుంటే ఇదేం ఫెయిల్ అవుతుంది? వేరే వాళ్ళ శరీరంలో అనుభూతులు మనకు తెలియవు. కానీ అదే పరమాత్మకి, భగవంతుడికి తెలుస్తుంది. సో, ఈ విధంగా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆత్మ, పరమాత్మకి ఈ ఏకత్వం వర్తించదు. కేవలం ఉన్న అన్ని దేహాల్లో ఉన్నటువంటి పరమాత్మ మాత్రం ఏకత్వం వర్తిస్తుంది. సో, ఈ విషయాన్ని మనం గమనించాలి. సో, ఈ విధంగా ఎవరైతే భగవంతుని అన్ని శరీరాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అని చెప్పేసి తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుడితోనే ఉంటారు. ఎవరైతే అనుక్షణం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారో, అనుక్షణం భగవంతుని ధ్యానిస్తూ సేవ చేస్తారో వాళ్ళెప్పుడు భగవంతుడితో ఉంటారు. ఆ విధంగా భగవంతుని ధ్యానం చేస్తూ పనులు చేసేవాళ్ళు, కృష్ణ కాన్షియస్‌లో ఉన్నవాళ్ళు, కృష్ణ భావనతో ఉన్నవాళ్ళు అత్యంత ధ్యాన యోగంలో ఉన్నట్టు లెక్క. అది మన ప్రభుపాద గారు చెప్తారండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఏమన్నా ప్రశ్నలుంటే అడగండి. దండవత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ. మహారాజ్ ఇక్కడ తాత్పర్యంలో నేను పరమాత్మ ఒకటే తెలిసిన వాడే పరమాత్మని ఆరాధనతో సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితుల్లోనూ సర్వదా నాలోనే ఉంటాడు అని చెప్పబడింది కదండి. అవును. ఇక్కడ నేను అంటే ఆత్మ అని అర్థం కదా. నేను అంటే ఆత్మ కాదు, కృష్ణ. కృష్ణ పరమాత్మ ఒకటేనని ఆరాధనతో సేవలు నెలకొనే అట్టి యోగి అండి. మాం అంటే ఏంటి? నన్ను. నన్ను అనేది ఎవరికి వర్తిస్తుంది? ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి వర్తిస్తుంది. నాకివ్వు, 10 రూపాయలు నాకివ్వు అన్నాను. దాని అర్థం ఏంటి? ఎవరైతే నాకు అని అన్నారో అది సబ్జెక్ట్ వాళ్ళు అవుతుంది అనమాట. మాం అంటే కృష్ణుడి అది. కృష్ణుడు అన్నాడు కాబట్టి ఇది మాం. యో మాం భజతి ఏకత్వం ఆస్థితః. అది వీళ్ళేం చేస్తారంటే ఈ మాం అంటే ఐ సెల్ఫ్ అని చెప్పేస్తారు. అక్కడ కన్ఫ్యూజన్ పెట్టేస్తారు అనమాట. కానీ ఇదేమవుతుంది? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వర్తిస్తుంది ఇది. అలా అంటే నేను పరమాత్మ ఒకటేనని తెలిసిన పరమాత్మ ఆరాధనీయత సేవలో, ఎందుకంటే నా ఆరాధనీయత సేవలో అనొచ్చు కదా ఆయన. కదా అదేండి ఇక్కడ అంటే కాంటెక్స్ట్ వైజ్ మనకి తీసుకుంటే ఇక్కడ అంటే ఇది అద్వైతాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఈ సెంటెన్స్ మొత్తం అంతా కూడానండి.
నేను పరమాత్మ. యాక్చువల్గా లేదు అక్కడ. సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వం ఆస్థిత. ఉమ్, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంది, ఏ ఈక్వల్ టు బి అన్నాం, ఆ తర్వాత ఏ అన్నా బి అన్నా రిఫర్ చేసినా ఒకటే కదా రిఫర్ అయ్యేది. అవునండి, అవును, కరెక్ట్. అవునా? ఆ ఏబి రెండు మనం కాదు, ఆత్మ కాదు. ఎందుకని? సి అనేది ఆత్మ అనుకుందాం మనం. If A equal to B, that is equal to C, what happens? Then you should experience everything that everybody is experiencing. అర్థమేనా? అదేంటంటే ఇక్కడ ఓకే, నన్ను భక్తితో సేవించి అని ఉంది. అది ఇక్కడ కొంచెం ఇది కన్ఫ్యూజన్ గానే అనిపిస్తుంది. ఇక్కడ నేను పరమాత్మ ఒకటే అంటే ఎవడైతే నేను పరమాత్మ ఒకటేనని తెలిసిన వాడు పరమాత్మ ఆరాధనయుత సేవలో నిలుకుంటాడో అట్టి యోగి అన్ని పరిస్థితుల్లో సర్వదా నాలోనే ఉంటాడు అన్నది. నేను అంటే ఇక్కడ ఇండివిజువల్ అన్నది అంటే ఆత్మగా అనిపిస్తుంది నాకు. అందుకని క్వశ్చన్ అడిగాను అనమాట. తప్పది. మామ్ అంటే స్పీకర్, హూ ఎవర్ ఇస్ స్పీకర్, ఇట్ అప్లైస్ టు హిమ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కృష్ణ. Yes, Krishna Paramatma, you said A equal to B. So therefore there is no difference. If you say Krishna, you worship Krishna, you worship me, you worship Paramatma, అన్ని ఒకటే. Okay. But they are none of them are equal to C. కరెక్ట్. మీరు చెప్పిన ఆత్మకు సమానం. ఎందుకంటే మీరు కనుక ఆ పరమాత్మ ఈ ఏకత్వం అనేది కనుక ఆత్మకి వర్తించినట్టయితే మీరు పక్క వాళ్ళకి ఇచ్చినా కానీ మీకు ఆ నొప్పి తెలియాలి. గురు మహారాజ్ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ గురు మహారాజ్. వెరీ నైస్ క్లాస్ గురు మహారాజ్. ఎవరు? దీపక్. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? కొంచెం జలుబు చేసింది, అందుకే కొంచెం శబ్దాలు వస్తున్నాయి మీకు. సో ఇంకా ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో ఈ రోజుకి ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. హరే కృష్ణ మహారాజ్ గారు, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా చక్కగా వివరించారు మహారాజ్. ధన్యవాదాలు మహారాజ్, మీ యొక్క ఆశీస్సులు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు డూ సమ్ సేవ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. మనందరం జై శ్రీ శ్రీ భక్తి స్వరూప వజపతి మహారాజ్ కి జై. మహారాజ్ గారు ఆశీర్వదించినందుకు హరే కృష్ణ మంత్రం ద్వారా ప్రే చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణాం గురూజీ.